మహానుభావుడు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే దానికి ఒక కవచం అని మనందరికీ తెలిసిన విషయం. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ ఈరోజు చేసుకోవడం మా జీవితంలో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా జగజ్జీవన్ రామ్ గారు ఆ రోజుల్లో అనేక రకాల ఇబ్బందులు గురవుతున్న జాతి నుంచి ఒక పుష్పంలాగా వచ్చి దేశంలో అనేకమైన బాధ్యతలు వహించి నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం కూడా ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. వారిద్దరితో పాటు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఆరాధ్య దైవమైన నందమూరి తారక రామారావు గారు, ఆయన రాజకీయ ప్రవేశం నుంచి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో సైతం ఆయన ఆదర్శంగా మారిన వ్యక్తి నందమూరి తారక రామారావు. వారి విగ్రహాన్ని కూడా ఈరోజు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. దీనికి ప్రధానంగా దేవానంద్ గారు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో స్థానిక పెద్దలందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనిలో నా ప్రమేయం కంటే తమ్ముడు దేవానంద్ గారు అనేక సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీరి విగ్రహాలు ప్రదర్శించడానికి చాలా మంది ప్రయత్నం చేసినా మరి దేవానంద్ గారు దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ఆయనకి, అదేవిధంగా దీన్ని సహకరించిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవానంద్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందన కంటే కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే మరి అన్న ఎవరు కాదన్నా మరి దీన్ని ఈ యొక్క గొప్ప కార్యక్రమం కాదంటాం అంటే ఇక స్థలం ఇబ్బంది లేకపోతే ఇంకోటి అడ్డంకులు వచ్చినా కూడా నిలబడి ఈ యొక్క కార్యక్రమాలు చేసి ఈ రోడ్డుకి ఒక వన్నిని, ఈ రోడ్డుకి ఒక అందాన్ని తీసుకొచ్చిన తమ్ముడు దేవానంద్ గారి మనస్ఫూర్తిగా ఆయన సహకరించిన అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ గారు కానీ మరి దిలీప్ గారు మరి బీజేపీలో ఢిల్లీలో కూటమి నాయకులందరూ కూడా ఇచ్చేసినందుకు, సంఘ పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఆశీర్వదించినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై భీమ్. జయంతి వేడుకగా ఇవాళ మనం అందరం జరుపుకోవటం ఎంతో గొప్ప విషయం అని కూడా నేను మీకు చెప్తున్నాను. ఆయన ఒక గొప్ప రచయిత లాగానే మనం చూస్తున్నాం, కానీ మన కాన్స్టిట్యూషన్కి ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో మనకి క్రమేణా ఇవాళ మోడీ గారి గవర్నమెంట్ ఆయన ఆలోచనలు ఇవాళ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లే కానీ ఆయన ఆలోచన నుంచే బయటకు వచ్చిందని, అట్లానే ఇవాళ భీమ్ యాప్ ఏదైతే ఉందో ఆయన పేరునే నరేంద్ర మోడీ గారు దాన్ని స్టార్ట్ చేయడం కానీ ఇటువంటి గొప్ప గొప్ప ఆయన ఆలోచనలు ఇవాళ వెలుగులోకి మోడీ గవర్నమెంట్ తీసుకురావటం, ఆనాడు విపి సింగ్ గవర్నమెంట్ లోనే ఆయనకి భారత రత్న ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వమే ఆయన్ని ఎక్కువగా గుర్తించి, ఆయన కాంగ్రెస్ సభ్యులే కానీ ఆయన ఒక పెద్ద మహనీయుడుగా ఇవాళ కూటమి ప్రభుత్వం గుర్తించి వెలుగులోకి ఆయన ఆలోచనలు బయటికి తీసుకొస్తుందని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ ఆయన నాయకత్వాన్ని మనం అందరం కూడా స్మరించుకోవటం మనందరూ అదృష్టం అని కూడా మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడున్న స్థానిక నాయకులు, వివిధ సంఘాల నాయకులు అందరూ కలివిడిగా మరి మన ఈ క్రీస్తురాజపురం ప్రాంతానికి ఒక వన్య తేవాలనే ఒక ఆలోచనతో దేవానంద్ గారు వారి కమిటీ మొత్తం కలిసి మహనీయుల విగ్రహాలు ఇక్కడ నిర్మించాలి, దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు మా గురువు తల్లులు గద్దె రామ్మోహన్ రావు గారు వారు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారు చెప్పిన విధంగా ఇక్కడున్న స్థానికులందరూ ఒక కమిటీగా ఏర్పడి వివిధ కుల సంఘాలన్నీ ఒక సంఘంగా ఏర్పడి ఈ మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలలో ఈ కార్యక్రమాన్ని
భాగంగా చేసుకొని ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో ఇక్కడ స్థానిక నాయకులందరూ కోరటం వల్ల ఎమ్మెల్యే గారు మరి ఆయన ఆలోచన రాష్ట్ర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని తీసుకొచ్చి ఇక్కడ చేయాలని ఒక ఆలోచనతో వారు ఉంటే మరి ఈ రోజు అన్ని కార్యక్రమాలు ఈ రోజే ఉంటాయి కాబట్టి అంబేద్కర్ గారిని స్మరించుకునే ఈ గొప్ప దినం రోజు మరి వాళ్ళకి అవకాశం లేకపోవడం వల్ల ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు స్థానిక విజయవాడ పట్టణంలో ఉన్న ప్రముఖ నాయకులందరితో మరి ఈరోజు విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఆయన స్వహస్తాలతో జరుపుకోవడం కూడా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో ఉన్న దళిత విజయవాడ పట్టణం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ గర్వంగా చెప్పుకోవాలి. సమాజం